guys, this is Manisha. Welcome back to my channel. ఇది డే 4 ఇన్ వియత్నాం. మేము సాపా నుంచి మళ్ళీ హనాయ్కి వచ్చాము. సో ఈరోజు ఐటనరీలో మేము ఎరీనా క్రూజ్కి వెళ్తున్నాము, హలాంగ్ బే లొకేషన్. సో మేము సాపా నుంచి వచ్చాక మాకు వేరే రూమ్ ఇచ్చారనమాట. సేమ్ హోటల్, సోను హోటల్, ఓల్డ్ కాటేజ్. ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు వియత్నాం ప్లాన్ చేసుకుంటే హనాయ్ ప్లేస్లో దిస్ ఇస్ ద బెస్ట్ హోటల్. బాగుంది, చాలా మెయింటెనెన్స్ అండ్ హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ఈ రూమ్స్ స్పెషాలిటీ ఏంటంటే మంచిగా స్పేషియస్ ఉంది అండ్ మెయింటెనెన్స్ బాగుంది. విండో అండ్ బాల్కనీ రూమ్స్ వచ్చాయి మాకు ముందు కూడా ఇప్పుడు కూడా. సో ఇక్కడ నేను జస్ట్ అంతా రూమ్ అంతా చూపిస్తున్నాను. మేమంతా యాక్చువల్లీ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము. సో హియర్ కమ్స్ మీ. మార్నింగ్ లేచి రెడీ అయ్యాను. సో ఈరోజు యాక్చువల్లీ స్పెషల్ ఏంటంటే క్రూజ్, హలాంగ్ బే లొకేషన్. సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా చూడడానికి. సో ఇక్కడ మేమంతా లగేజ్ అంతా రెడీ చేసుకున్నాము. హాయ్ అని చెప్తున్నారు. సో ఇక్కడంతా మేము రెడీ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. సో మాకు డైలీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ ఉంటుంది ప్రతి హోటల్లో. సో మేము ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే ప్యాక్ చేసుకొని వెళ్ళే వాళ్ళము. లేదు అంటే టైం ఉంది అంటే మేము అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యేవాళ్ళం ట్రిప్. సో ఇక్కడ నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను అనమాట ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. నేనైతే ఎక్కువ బ్రెడ్, జామ్, కాఫీ, ఫ్రూట్స్ ఇవే తీసుకునేదాన్ని. ఎందుకంటే వేరేవి ఎక్కువ నచ్చేవి కావు అక్కడ. బట్ అది సేమ్ బఫే లాగా అన్ని ఐటమ్స్ ఉంటుండే బ్రేక్ఫాస్ట్లో. లైక్ ప్యాన్ కేక్స్, ఇంకా ఎక్కువ బనానాస్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ఇవి ఆరెంజెస్ ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి సైజులో, అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి. సో ఇక్కడ అంతా ఇట్లున్నాయి. అండ్ కొంచెం నూడిల్స్, ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుండే. సో నేను ఎక్కువ తీసుకోకపోతుండే, ట్రై చేయకపోతుండే. ఇవే ఎక్కువ అయితే ఇవే ఉంటుండే ఎవ్రీడే. సో ఫ్రూట్స్, బ్రెడ్, జామ్, కాఫీ. సో ఎవ్రీడే మనకి పిక్ చేసుకోవడానికి వస్తారు కదా. సో ఈరోజు బస్ వచ్చింది పిక్ చేసుకోవడానికి. వీళ్ళు యాక్చువల్లీ మమ్మల్ని తీసుకెళ్ళి అదే పోర్ట్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారు, ఏడైతే షిప్స్ వస్తాయో అక్కడ. సో బస్ ఎక్కాక మేము లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. సో మేము ఇంకా ఈరోజు డే స్టార్ట్ చేసిపోతున్నాము. సో ఇది పోర్ట్ లొకేషన్. వాళ్ళ ఇక్కడ డ్రాప్ చేస్తారు. మా క్రూజ్ వచ్చి ఎరీనా క్రూజ్. అసలు క్రూజ్ నాకైతే లైఫ్లో ఫస్ట్ టైము. చాలా ఎక్సైటెడ్ అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం క్రూజ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇట్లా మొత్తం టైటానిక్ షిప్ ఫ్లాష్ అయింది ఆ మూవీ అంతా. లిటరల్లీ అట్లా ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ క్రూజ్ అయితే చిన్నగానే ఉంది, జస్ట్ త్రీ ఫ్లోర్స్. బట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ అనేది లైక్ క్రూజ్లో ఒక డే వాటర్ పైన అసలు లిటరల్లీ మస్త్ అనిపించింది. సో ఫస్ట్ వీళ్ళు ఒక బోట్ వస్తుంది, బోట్లో మనని తీసుకెళ్తారనమాట. సో మేము ఫస్ట్ అయితే బోట్ ఎక్కేసి వాళ్ళు లగేజ్ అంతా, అక్కడ ఉన్న వాళ్ళంతా లగేజ్ అంతా తీసుకొని అరేంజ్ చేసుకుంటారు ప్రాపర్గా. సో ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతారు, జస్ట్ చూసే వాళ్ళు చూస్తారు. సో ఇక్కడ ఇతను ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ అండ్ అన్నీ చెప్తున్నాడు ఎట్లా ఏంటి అనేది. అండ్ ఇక్కడ స్పెషల్ పార్ట్ ఏమనిపించిందంటే నాకు, వాళ్ళు క్రూజ్ వాళ్ళు మనము పోర్ట్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో టైం పట్టింది. అక్కడ నేను కాఫీ తీసుకున్నాను, వియత్నమీస్ కాఫీ. సో అప్పుడే వాళ్ళు మనల్ని అడుగుతారనమాట, ఫుడ్ వాట్ యూ ప్రిఫర్, వెజ్జా నాన్ వెజ్జా, మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తారు ఫుడ్. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని క్రూజ్ వాళ్ళకి అందించేస్తారు. ఎందుకంటే క్రూజ్లో ఆల్రెడీ షెఫ్ ఉంటాడు, ఆయన ఫుడ్ మనకి యాజ్ పర్ అవర్ ప్రిఫరెన్సెస్ ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. సో ఇక్కడ చాలా క్రూజెస్ ఉన్నాయి. అంటే లైక్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి 5 స్టార్ క్రూజ్, 4 స్టార్ క్రూజ్. సో లైక్ ఒక్కొక్క క్రూజ్కి వాళ్ళ ఓన్ యాక్టివిటీస్, వాళ్ళ ఓన్ థింగ్స్ ఉన్నాయి. సో అన్ని క్రూజెస్ వైట్ ఉంటే మా క్రూజ్ గ్రే కలర్, యాష్ కలర్లో ఉంది. ఇది మా క్రూజ్. సో బయటికి చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించింది, బట్ అంత లైక్ ఉంటుందా అసలు, పెద్ద ఉందా అనిపించింది. బట్ లోపలికి ఎంటర్ అయితే ఇంకా సూపర్ అనిపించింది. సో వీళ్ళు ఇట్లా మాకు వెల్కమ్ చేసి రిసీవ్ చేసుకున్నారు. అందరూ చాలా స్వీట్గా మాట్లాడారు. నాకు ఓవరాల్ ట్రిప్లో ఈ ఈ డే ఐటనరీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా వామ్గా, చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అంటే కంప్లీట్ క్రూజ్లో ఉన్నంతసేపు కంప్లీట్గా వాళ్ళు బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మేము ఫుడ్ ప్లేస్కి వెళ్ళాము యాజ్ పర్ దేర్ ఇన్స్ట్రక్షన్స్.
ఫ్రూట్ ప్లేస్‌కెళ్ళి వాళ్ళు అందరూ ఒక దగ్గర అసెంబుల్ అయ్యారు. లైక్ షెఫ్, మేనేజర్ వాళ్ళంతా. సో, ఫస్ట్ ఇట్లా ఎంటర్ కాంగానే మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. అవి వాటర్ మిలన్ జ్యూస్. సో, నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ దగ్గర 3 సీటర్‌ది ఉండే టేబుల్ అది చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే వ్యూ బావుంటదని. సో, ఇదంతా ఫుడ్ ప్లేస్. సో, ఇక్కడొచ్చి ఫస్ట్ అయితే నేను సెటిల్ అయిపోయాను. సో, ఇప్పుడు అందరూ వాళ్ళంతా లైక్ షెఫ్, మేనేజర్, కెప్టెన్, కేర్ టేకర్ వాళ్ళంతా అసెంబుల్ అయ్యి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. సో, నాకిది మస్తు అనిపించింది. ద వే దే హావ్ ఇంట్రొడ్యూస్డ్ అండ్ కంప్లీట్ డే ఐటనరీ కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేషిర్రు. అంటే లైక్ ఏ టైంకి ఏమేమి ఉంటది, ఏంటి అనేది. సో, నేను ముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఏంటి అనేది. ఫిషింగ్ ఉండే, మళ్ళీ ఒక కేవ్స్‌కి తీసుకెళ్ళే ప్లేస్ ఉండే. సో, అట్లా. అండ్ కయాకింగ్ ఉండే, స్విమ్మింగ్ ఉండే. సో, ఇట్లా డిఫరెంట్ ఉండే. సో, వాళ్ళది ఎక్స్‌ప్లెయిన్ చేషిర్రు. అండ్ ఒక్కొక్క పర్సన్ గురించి వాళ్ళు చెప్పిర్రు. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిర్రు. అండ్ టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పిర్రు. అండ్ కంప్లీట్‌గా మాకు అనౌన్స్‌మెంట్ రూమ్స్‌కొస్తది టైమింగ్స్ అయితే. లైక్ ఈ టైంకి ఇది అని. సో, ఇంకా ఫుడ్ స్టార్ట్ అయిపోయింది. లంచ్ అయితే కంప్లీట్ బఫెట్ సిస్టమ్ ఉండే. అంటే ఓపెన్‌గా స్టార్టర్స్ వాళ్ళు తెచ్చిచ్చారు. అండ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పర్సన్ అసైన్ అయ్యారు. అంటే వాళ్ళే వచ్చి స్టార్టర్స్ అన్నీ సర్వ్ చేషిర్రు. నాకది బెస్ట్ అనిపించింది. సో, ఇక్కడ ఇంకా ఫుడ్ స్టార్ట్ అయిపోయింది. సో, మాకొక ఒక అమ్మాయి అసైన్ అయింది. తనే స్టార్టర్స్ అన్నీ తెచ్చిచ్చి టేబుల్ పైన పెట్టింది. అండ్ తను ఏం చెప్పిందంటే లైక్ డిన్నర్‌లో మీకు ఇండియన్ ఫుడ్ ఉంటది అని తనే. సో, డిన్నర్‌లో ఇండియన్ ఫుడ్ ఉంటుందని తను చెప్పింది. లైక్ బిర్యానీ అని చెప్పింది. సో, మస్తు ఫస్ట్ అయితే బా అనిపించింది. లైక్ 4 డేస్ అయిపోయింది ఇండియన్ ఫుడ్ తినక. సో, ఆ ఫీలింగ్ బావుంటది. ఎందుకంటే ఇది కంప్లీట్ ట్రిప్ ఏజెన్సీలో ప్యాకేజ్ కదా! సో, మళ్ళీ మనము కంప్లీట్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం గదా! సో, ఇంక్లూడింగ్ ఫుడ్. సో, ఫుడ్ మనకు సెపరేట్‌గా ఇండియన్ ఫుడ్ కావాలంటే మనము సెపరేట్‌గా ఎళ్లి ఇండియన్ రెస్టారెంట్స్‌లో తీసుకోవాలి. మేము ఎళ్ళాము ర్యాండమ్‌గా లైక్ బట్ 3 టైమ్స్ ఎ డే అయితే ఎళ్ళలేదు. లైక్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లోనే చేసుకున్నాము. సమ్‌వేర్ లంచ్ ఆర్ డిన్నర్ మేము ఎక్కడైతే ప్లేసెస్‌లో ఉన్నామో ఒక్క మీల్ అయితే మేము ఇండియన్ రెస్టారెంట్‌లో ఎళ్లి చేసాము. సో, ఇక్కడ వాళ్ళు ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ ఉందనంగానే మస్తు ఎక్సైట్‌మెంట్ అనిపించింది. సో, చలో ఫుడ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు సీ అవర్ రూమ్. రూమ్ ఎట్లుంటది అండ్ ఇట్స్ అ బాల్కనీ రూమ్. సో, బయట వ్యూ అంతా ఉంటది. అండ్ ప్లేస్ అయితే లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా కోల్డ్ ఉండే. చాలా అంటే చాలా. అంటే అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. అంటే చిన్న పిల్లలకైతే సెట్ అవ్వదు. అండ్ చాలా కేర్‌ఫుల్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ బేబీస్ అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇంటూ క్రూజ్ ఎందుకంటే వాళ్ళు చెప్పకుండా దబదబా వెళ్తారు. సో, ఇక్కడ దిస్ ఈజ్ అవర్ రూమ్. ఎంటర్ కాగానే ఫస్ట్ ఎళ్లి నేను చెక్ చేసింది ఆ విండోస్, ఐ మీన్ బయట వ్యూ. ఇది హలాంగ్ బే. లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. అంటే జస్ట్ మనము చూస్తూ ఉండిపోవాలి అంతే. ఇంకా అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి చూస్తూ ఉండి. అలా అనిపించింది. క్రేజీ అంటే క్రేజీ మూమెంట్ ఇది. సో, నేనంతా జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా రూమ్ అంతా ఎట్లా ఏంటి. అండ్ ఇక్కడ బయటికెళ్తే ఒక బోట్‌లో కొంతమంది గ్రాసరీస్ అంటే సమ్ చిప్స్ అట్లా ఉన్నాయి. అండ్ ఆల్కహాల్ అమ్ముతున్నారు. వాళ్ళు బయట చిన్న బోట్ ఉంది. ప్లేస్ చాలా కోల్డ్ ఉంది. నాకదే అర్థం కాలే. అసలు వాళ్ళెట్లా బోట్‌లో వచ్చి సేల్ చేస్తున్నారో ఇగో ఇలా. అసలు లిటరల్లీ నాకసలు సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే చాలా కోల్డ్ ఉంది ప్లేస్ అయితే. అసలు తనెట్లా ఆహ్, బోట్ రైడ్ చేసుకుంటూ ఈడి వరకొచ్చిందని. సో, ఇది వాష్‌రూమ్. జస్ట్ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి చూసాను ఏమేముంది ఏంటి అనేది. సో, యాహ్! ఫస్ట్ మనం చూసేది మిర్రర్స్. సో, హియర్ కమ్స్. హాయ్! మిర్రర్ చూసుకుంటాననమాట ఫస్ట్. ఎలా ఉంది ఏంటనేది. సో, ఇట్ వాస్ గుడ్. నైస్. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్రూజ్. సో, ఇక్కడ క్రూజ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. యాహ్! ఇక్కడ అంటే లైక్ యాక్టివిటీస్ అవన్నీ ఒక ఒక లైక్ పేపర్‌లో అంతా డీటెయిల్స్ ఉన్నాయి. వెల్కమ్ టు అని. సో, యాహ్! ఇదంతా లైక్ ఏమేముంది అదంతా చూపిస్తున్నాను.
సో, మేమింక ఈవినింగ్ పార్టీకి రెడీ అయిపోయాం. పార్టీ అంటే ఏం లేదు. డిన్నర్‌కి ముందు పైన ఒక కుకింగ్ క్లాస్ ఉండే అనమాట. వియత్నమీస్ కుకింగ్ క్లాస్. సో, రెడీ అయ్యి పైకొచ్చాము. ఇది థర్డ్ ఫ్లోర్. సో, పైన మొత్తం కంప్లీట్ పైన. సో, దీనికి ఇంక పైనుంది. సో, ఇక్కడ పైకొచ్చాక తను అదే ఫస్ట్ టైమ్ ఫస్ట్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు గదా! తనే మాకొక వియత్నమీస్ డిష్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిచ్చిండు. నాకు నేమ్ కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ ఏందంటే కొంచెం స్టఫింగ్ లాగా చేసుకొని రోల్స్ లాగా చేయాలి. సో, ఫస్ట్ నేనంతా ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేషినా. కొంతమంది ఇంక అక్కడ ఎంజాయ్ చేసేటోళ్ళు కూర్చొని అట్లా జస్ట్ దే ఆర్ ఎంజాయింగ్ ద వైబ్ అండ్ దే ఆర్ హావింగ్ సమ్ ఆల్కహాల్ అట్లా. సో, ఇక్కడ ఒక పూల్ ఉంది. బట్ లిటరల్లీ గైస్ లైక్ దిస్ ఇస్ నాట్ ద సీజన్. అంటే యూ విల్ నాట్ ఎంజాయ్, దిస్ ఇస్ నాట్ ద సీజన్. మేబీ సమ్మర్ అట్లా వెళ్తే యూ విల్ ఎంజాయ్ ద ప్లేస్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద వైబ్. సో, ఇక్కడ ఫస్ట్ కుకింగ్ క్లాస్ ఉండే. యాక్చువల్లీ నాకు ఈవినింగ్ మేము కయాకింగ్ అండ్ స్విమ్మింగ్‌కెళ్ళాము. అంటే స్విమ్మింగ్ ఏం చేయలేదు. కయాకింగ్ ఒక్కటి నేను ట్రై చేషిన. సో, ఆ క్లిప్పింగ్ నేను తీసుకోలేదు. సో, నేను జస్ట్ పిక్చర్స్ యాడ్ చేయడానికి ట్రై చేశా లాస్ట్‌లో. సో, ఇక్కడ తనంతా ఎక్స్‌ప్లెయిన్ చేషిండు లైక్ హౌ టు మేక్ దట్ రోల్స్ అండ్ ఆల్. అది వెజ్, నాన్ వెజ్ రోల్స్ ఉండే. బయట జస్ట్ వ్యూ చూడండి. అసలు క్రేజీ అంటే క్రేజీ. ఒక ప్లేస్‌కొచ్చేసి అన్ని క్రూజెస్ ఇట్లా ఆగిపోతాయనమాట. ఆగిపోయి ఇంకా లైక్ నైట్ అంతా ఇట్లా పార్టీ లాగా ఉంటది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము జస్ట్ అట్లా ఫోటోస్ దిగేసి బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఇంకా మేము బ్యాక్ టు ప్లేస్ స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు బాయ్ చెప్తున్నారు అక్కడి నుంచి. సో, యాహ్! మళ్ళీ ఒక బోట్ వచ్చి పిక్ చేసుకుంటదనమాట మమ్మల్ని. మళ్ళీ అది సేమ్ యాజ్ యూజువల్ పోర్ట్ దగ్గర డ్రాప్ చేసింది. సో, ఈరోజు ఐటినరీ ఏంటంటే మేము ఇంకా దిస్ వాస్ ద లాస్ట్ డే ఇన్ హనాయ్. సో, ఇక్కడ నుంచి మేము డైరెక్ట్‌లీ ఒక ఫ్లైట్ తీసుకొని వి రీచ్డ్ దనాంగ్. లైక్ ఆల్మోస్ట్ మిడ్‌నైట్ అయింది. సో, ఇక్కడ నుంచి మేము మళ్ళీ డైరెక్ట్ హోటల్‌కెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండే. బికాజ్ ఫ్లైట్ చాలా లేట్ నైట్ ఉండే. సో, జస్ట్ లంచ్ అట్లా బయట చేసేసుకొని మేము మళ్ళీ హనాయ్‌లో కొంచెం షాపింగ్ ఏమో చేసుకున్నాక so this was the final part of the video. Hope you like this, guys. Please do like, share and subscribe to my channel. Thanks for watching. Love you all. Bye guys.